హాయ్ హలో నేను మీ క్యాచ్ చాట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీరు ఎల్ఆర్ఎస్కు అప్లై చేశారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అండి. ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోబోయే ముందు మీకు చిన్న విన్నపం. అదేంటంటే మీరు ఎవరైనా కొత్తవారు ఈ వీడియో చూస్తున్నట్టే అయితే దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది కాబట్టి తెలియని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారికి కూడా ఈ విషయం తెలుస్తుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి. షేర్ కూడా చేయండి. షేర్ చేయడం వల్లే కూడా ఇంకా చాలామందికి ముందుకు వెళ్తుంది వీడియో. దానివల్ల తెలియని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చేరుతుంది కాబట్టి దయచేసి షేర్ కూడా చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకే చేరుతుంది. దానివల్ల ఎప్పుడైనా వీడియో వచ్చిన వెంటనే అప్డేట్ వీడియో మీకే చేరుతుంది కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే మన చివరిగా చిన్న విన్నపం ఏంటంటే మీరు ఈ వీడియోని చూసేటప్పుడు దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చివరి వరకు వీడియో చూడగలిగితే మీకు పూర్తి సమాచారం అనేది మీకు అర్థమవుతుంది. కనుక దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి మీరు ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలరని మనం చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. సమాచారం ఏందో తెలుసుకుందాం. ఎల్ఆర్ఎస్ ఛార్జీల చెల్లింపులో దరఖాస్తుదారులకైతే రాష్ట్ర ప్రభుత్వం భారీ వెసులుబాటు కల్పించిందండి. రెగ్యులరైజేషన్ స్కీమ్కు అప్లై చేశారా లేదా మీరైతే? ఒకవేళ మీరు చేసినట్లయితే మీకు గుడ్ న్యూస్ అండి. అదేంటంటే ఫ్లాట్లు లేఅవుట్ల రెగ్యులేషన్ కోసం రెగ్యులరైజేషన్ ఛార్జీలు 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించాల్సి అయితే ఉంటుంది. అయితే ప్రభుత్వానికి రెగ్యులరైజేషన్ ఛార్జీల వరకు చెల్లించిన ప్రొసీడింగ్స్ ఇచ్చే వీలును ప్రభుత్వం కల్పించింది. దీని ద్వారా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెసులుబాటు కలగనుంది. అదేవిధంగా అంటే ప్రభుత్వం తాజాగా నిర్ణయం ప్రకారం ప్లాట్లు లేఅవుట్ల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తుదారుడు ఫుల్ అమౌంట్ చెల్లించడమా లేదంటే కేవలం రెగ్యులరైజేషన్ ఛార్జీల వరకే చెల్లించడమా అనేది నిర్ణయించుకోవచ్చు. ఇందుకోసం పోర్టల్లో ఆప్షన్ను ప్రభుత్వం అందుబాటులోకి అయితే తెచ్చింది. ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటును ఇప్పటికిప్పుడు కొంతమేర ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఊరటనిస్తుంది. ప్రస్తుతం కేవలం రెగ్యులరైజేషన్ ఛార్జీలు చెల్లించినప్పటికీ అది సరిపోతుంది. అయితే మిగిలిన 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు ఇప్పుడు చెల్లించకపోయినా బిల్డింగ్ నిర్మాణ సమయంలో మాత్రం తప్పనిసరిగా ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారండి. ఇప్పుడైతే 2020 అంటే 2020కి ముందు నాటి మార్కెట్ వాల్యూ ప్రకారమే ప్రభుత్వం ఓపెన్ స్పేస్ ఛార్జీలను విధించిందని, కానీ భవిష్యత్తులో బిల్డింగ్ నిర్మాణ సమయంలో అమలయ్యే మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో ఆ మొత్తం చాలా పెరిగే అవకాశం ఉందని, చెల్లింపు ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎల్ఆర్ఎస్కు అప్లై చేసే సమయంలో కొందరు తమ పేర్లు, ఇంటి పేర్లు, రెవెన్యూ విలేజ్ పేర్లు, ప్లాట్ నంబర్, సర్వే నంబర్లను తప్పుగా అయితే ఎంట్రీ చేశారంట. ఇలాంటి వారు ఎల్ఆర్ఎస్ పోర్టల్లో తమ రిజిస్ట్రేషన్ ఫోన్ నంబర్తో లాగిన్ అయ్యి గ్రీవెన్స్ రైజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి తమ సమస్యపై దరఖాస్తు సమర్పించుకోవచ్చు. ఆయా మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలోని L1 అధికారులు ఈ దరఖాస్తును ప్రూఫ్గా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లను పరిశీలించి సరిచేస్తారు. మరోవైపు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకునే సమయంలో కొందరు తమ లింకు డాక్యుమెంట్లను అప్లోడ్ చేయలేదు. అలాంటి వారికి ఫీజు ఇంటిమేషన్ లెటర్లు రాలేదు. వారు కూడా తమ లింకు డాక్యుమెంట్లు ఇప్పుడు అప్లోడ్ చేసుకునే ఆప్షనల్ పోర్టల్లో అందుబాటులో ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా? నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో Please subscribe. For more updates, for interesting updates, Please do subscribe.